మహాభారతం అనుశాసనిక పర్వం వచ్చేసరికి యుధిష్ఠిరుడు దిగ్భ్రాంతికి లోనై కృష్ణుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన అంపశయ్య మీద పడుకొని ఉన్న భీష్మ పితామహుడి దగ్గరికి ఆయన్ని తీసుకువెళ్లారు. అప్పుడు యుధిష్ఠిరుడు భీష్మ పితామహుడికి నమస్కారం చేసి, నాకు రాజ్యమైతే వచ్చింది, కానీ అందరూ చనిపోయారు. మనస్సు చాలా బాధగా ఉంది, ఆనందం లభించడం లేదు, నా అనుకున్న వాళ్ళందరూ చనిపోయారు అని భీష్మ పితామహుడితో యుధిష్ఠిరుడు చెప్పారు. అప్పుడు భీష్మ పితామహుడు శ్రీకృష్ణుడి వైపు చూస్తూ విష్ణు సహస్రనామాలు చెప్పారు. ఈ సహస్రనామాల్లో ఎవరు భగవంతుడు, సర్వం వ్యాపించినది ఏది, ఏది ఐశ్వర్యము, ఏది మనశ్శాంతి, ఏది ఔషధం, దేని ద్వారా వృద్ధి చెందుతాము అని చాలా విషయాలు చెబుతూ ఫలశ్రుతి కూడా చెప్పారు. ఇప్పుడు చెప్పబోతున్న పద్ధతిని ఒకసారి అప్లై చేసి చూడండి. ఇప్పటి వరకు మీరు ఎక్స్పీరియన్స్ చేయని విషయాలను ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఉద్యోగం, విద్య, ధనం, ఏ సమస్య ఉన్నా సరే ఇప్పుడు చెప్పబోతున్న విషయాలను అర్థం చేసుకొని అనుసరిస్తే ఆ సమస్యలు తొలగి మీకు మంచి జరుగుతుంది. రామానుజాచార్యులు, శంకరాచార్యులు లాంటి వారు సామాన్యమైన వ్యక్తులకు అర్థమవ్వడానికి వీటిపైన భాష్యాలు కూడా రాశారు. దీనికి అల్టిమేట్ సొల్యూషన్ ఈ వీడియోలో దొరుకుతుంది. కరెక్ట్గా సబ్జెక్ట్ తెలిస్తే వచ్చే ఫలితం కూడా కరెక్ట్గా వస్తుంది. ఒకటి మెన్ ఫామ్లో, రెండవది ఉమెన్ ఫామ్లో. ఇవే మనం పొటెన్షియల్ అండ్ కైనెటిక్ ఎనర్జీస్ అంటాం. ఇక్కడ ఇంకో విషయం కూడా చూద్దాం. శక్తిని సృష్టించలేము, అలాగే నాశనం కూడా చేయలేము. ఒక ఫామ్ నుండి ఇంకో ఫామ్లోకి మార్చగలం. సైన్స్కి స్పిరిచువాలిటీకి చాలా దగ్గర సంబంధం ఉంది. స్పిరిచువాలిటీని డీకోడ్ చేస్తే అందులో సైన్స్ స్పష్టంగా కనిపిస్తుంది. కలియుగంలో పుట్టిన 99% మందిలో 3 వంతులు చెడు, 1 వంతు మంచి ఉంటుంది. అందుకే మనం ఎంత మంచిగా ప్రయాణం చేద్దాం అనుకుంటున్నా సరే ఏదో ఒకటి అడ్డుపడుతూనే ఉంటుంది. అందరి వైబ్రేషన్స్ ఎంతో కొంత మన మీద పరోక్షంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. మనకు అది అర్థం కాదు. మనకేమో ఒక గోల్ ఉంటుంది, కానీ దాన్ని మనం రీచ్ అవ్వలేము. ఎంత కష్టపడినా ఫలితం రాదు, బుద్ధి పనిచేయదు, డిపెండెన్సీ పెరుగుతుంది. ఈ చిక్కులు చికాకుల నుండి తప్పించుకుని ఆరోగ్యం, ధనం, విద్య, సద్బుద్ధిని మనం పొందడానికి లలితా సహస్రనామాలు మరియు విష్ణు సహస్రనామాల్లో చాలా విషయాలు మన కోసం అందుబాటులో ఉన్నాయి. ఏ సమయంలో అవి జపం చేయడం లేదా వినడం వల్ల మనం కోరుకున్నది దక్కుతుందో ఇప్పుడు చెప్పబోతున్నా. లలిత అంటే ఫెమినైన్ ఎనర్జీ, విష్ణు అంటే మేల్ ఎనర్జీ. ఈ రెండూ కూడా ఒకేలా పనిచేస్తాయి. ఈ రెండింటి నుండి కూడా మనకు కావాల్సింది పొందుతాం. అది కూడా ధర్మబద్ధంగా భగవంతుడి అనుగ్రహంతో ఇది జరుగుతుంది. దీని ఫలితం కూడా 3 నెలల్లో కనిపిస్తుంది. కావాలంటే ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ఇక్కడ ఒక షరతు ఉంది. మీకు సాధ్యమైనంత వరకు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపండి. ఎడ్యుకేషన్లో ప్రాబ్లం ఉన్నా, జాబ్ లేకపోయినా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఉదయం విష్ణు సహస్రనామాలు, సాయంత్రం లలిత సహస్రనామాలు, ప్రదోష కాలంలో పారాయణం చేయడం లేదా వినడం వంటివి చేయండి. ఇలా చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఎలానో వస్తుంది. దీంతో పాటు డబుల్ బోనస్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. బుర్రలో ఉన్న ఆలోచనలు కామ్గా మారిపోతాయి. పిచ్చిగా ఆలోచించి బుర్రను పాడు చేసుకుని అర్ధరాత్రి వరకు పడుకోకుండా మెలటోనిన్ ప్రొడక్షన్ను ఇంతవరకు టార్చర్ చేశారు. ఆ సమస్య కూడా పోతుంది. 100 రోజులు తపస్సు చేస్తే ఎంత శక్తి వస్తుందో ఒక్కరోజు విష్ణు మరియు లలిత సహస్రనామాలు పారాయణం చదివినా అంత ఫలితం వస్తుంది. ఆ రోజు మీరు చేసే ప్రతి పని కూడా పుణ్యకర్మగా మారిపోతుంది. పంచభూతాలు సహకరిస్తాయి. ఎవరు ఎటువంటి క్షుద్ర ప్రయోగం చేసినా సరే అది మీ శరీరానికి తాకదు. మీ మనస్సుకు పట్టిన మలినం పోతుంది. మీరు ఒక కాన్ఫిడెంట్ పర్సన్గా మారుతారు. మీ పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక బుర్రలోనే కాదు, శరీరంలో జరిగే కెమికల్ రియాక్షన్లో కూడా మార్పులు వస్తాయి. రోగాలు తగ్గుతాయి. ఆలోచనల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. సమృద్ధి శక్తికి మూలమైన మూలాధార చక్రం బలపడుతుంది. మీరు స్ట్రాంగ్ పర్సన్గా మారుతారు. సాధారణంగా ఒక మనిషికి ఎంత శక్తి అవసరమో అంత శక్తి రోజు మనం రిసీవ్ చేసుకుంటాం, కానీ ఆ శక్తిని వాడడం మనకు తెలియదు. కారణం ఏమిటంటే బుద్ధి పనిచేయదు. ఏదో అనిపిస్తుంది, ఏదో చేస్తున్న వ్యక్తికి కూడా తెలియదు ఏం చేస్తున్నాడో. అలాంటప్పుడు ఆ శక్తిని ఆ పర్టికులర్ పర్సన్ ఎలా వినియోగిస్తాడు? ఇప్పుడు ఉండే డిస్ట్రాక్షన్స్లో ఇది చాలా కష్టం. అయితే మన శక్తిని రైట్ ఫ్రీక్వెన్సీలో యూజ్ చేసి డైరెక్ట్గా యూనివర్స్లో ఉండే రీసోర్సెస్తో మనం కనెక్ట్ అవ్వడానికి మనకు విష్ణు మరియు లలిత సహస్రనామాలు బాగా సహాయపడతాయి. లలిత సహస్రనామాలు మరియు విష్ణు సహస్రనామాలు ఒకటే సబ్జెక్ట్ కోసం మాట్లాడతాయి. ఒకటి ఇన్సైడ్, రెండవది అవుట్ సైడ్. ఈ రెండింటిని ఒకే రోజు పారాయణం చేయడం లేదా వినడం వల్ల అంతర మరియు బాహ్య శక్తులను మనం ఏకం చేస్తాము. ఈ రెండింటిలో ప్రతి నేమ్కి యూనివర్స్కి కనెక్టివిటీ ఉంటుంది.
దేని నుండి పుట్టాము, ఏది ఆధారమై ఉంది, దేన్ని పట్టుకోవాలి, పట్టుకుంటే ఏం జరుగుతుందని స్పష్టంగా ఉంటాయి. వీటి వివరణను అర్థం చేసుకునే స్థాయి బట్టి చాలా వరకు ఉంటుంది. ప్రతి నేమ్ కూడా ఒక మంత్రంగా పనిచేస్తుంది. ఎటువంటి మంత్రోపదేశం లేని వాళ్ళు ఇందులో ఏదో ఒక నామాన్ని పట్టుకొని నిత్యం జపం చేసిన వారి యొక్క యోగం మరియు క్షేమం భగవంతుడు చూసుకుంటాడు. ఒక్క నామం చాలు బాహ్యంలో మరియు అంతరంలో ఉన్న మలినాన్ని కడిగేయడానికి. ఇందులో మళ్ళీ 4-5 నామాలు కలిపితే అదే మళ్ళీ శ్లోకంగా మారుతుంది. ప్రతి నామం కూడా ఓంకారానికి అంటే మూలశక్తికి కనెక్ట్ అయి ఉంటుంది. విష్ణు మరియు లలిత సహస్రనామాలు పారాయణం చేసి చెడు అలవాట్లు వ్యసనాలు మానుకునేంత శక్తి పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్లలో నిగ్రహ శక్తి పెరిగి మనసును కంట్రోల్ చేసే స్థాయికి వెళ్లారు. మనం తినే ఆహారం, తిరుగుళ్ళు మన బాహ్య మరియు అంతర శరీరం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ఇది మెంటల్గా మరియు ఫిజికల్గా ఎఫెక్ట్ చేస్తుంది, కానీ దాన్ని మనం గుర్తించలేము. ఎప్పుడైతే మనం విష్ణు మరియు లలిత సహస్రనామాలు పారాయణం చేయడం లేదా శ్రవణం చేస్తామో బ్రెయిన్లో బ్లాక్ అయిన కెమికల్స్ సరైన టైంలో రిలీజ్ అవుతాయి. చక్కగా నిద్రపడుతుంది. ఏది ముఖ్యమో అటుగా మనం పరిగెడతాం. రిమైనింగ్ విషయాలను ఇగ్నోర్ చేస్తాము. ఒక వ్యక్తికి ఏమీ తెలియదనుకుందాం. అలాంటి వ్యక్తి ఈ విష్ణు మరియు లలిత సహస్రనామాలు పట్టుకుంటే అతనికి ఈ అనంత విశ్వం మొత్తం సహకరిస్తుంది. అతనికి ఏ సమయంలో ఏది అవసరమో, ఏ విషయం అతనికి తెలియాల్సి ఉందో అది విశ్వశక్తి ద్వారా తెలుసుకుంటాడు. అలాంటి అరేంజ్మెంట్స్ జరుగుతాయి. రోజు ఇలా చేయడం వల్ల మీలో వైబ్రేషన్స్ పెరుగుతాయి. పౌర్ణమి మరియు అమావాస్య సమయాల్లో మన శరీరంలో బయాలజికల్ చేంజెస్ జరుగుతాయి. అలాంటి సమయంలో ఈ శక్తి మీ శరీరంలో తీవ్ర స్థాయిలో పెరుగుతుంది. ఇది ముందు శరీరంలో పెరుగుతున్న రోగాన్ని నాశనం చేస్తుంది, హార్మోన్స్ని రెగ్యులేట్ చేస్తుంది. సరైన సమయంలో నిద్రపడుతుంది. మీ ఆలోచనలు మారుతాయి. ఏది మంచిదో అది చేయడం మొదలు పెడతారు. మీకు పంచభూతాలు సహకరిస్తాయి. మీకు ఇది వరకు ఉండే కనెక్షన్స్లా కాకుండా కొత్త కనెక్షన్స్ ఏర్పాటవుతాయి. మీ యోగం మరియు క్షేమం చూడడానికి కొంతమంది మీకు నియమించబడతారు. ఇదంతా చాలా నార్మల్ అండ్ క్యాజువల్ కనెక్షన్స్లా ఉంటాయి, కానీ వాళ్ళ రూపంలోనే మీ దారి మారుతుంది. జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఖచ్చితంగా పడుతుంది. మనకి విష్ణు మరియు లలిత సహస్రనామాల పారాయణం వల్ల మంచి జరిగిందని ఎప్పుడు అనిపిస్తుందంటే, ఎప్పుడైతే మనం వాటిని విస్మరిస్తామో అప్పుడు వాటి విలువ తెలుస్తుంది. ఒక్కడుగు వేసి చూడండి. ఇప్పటి వరకు అన్నీ చేశారు కదా, ఈసారి ఒక ప్రయత్నం చేయండి. సర్వేజన సుఖినో భవంతు.